మంత్రులు కొట్లాడనే ఉంది, ఎమ్మెల్యేలు కొట్లాడుతుండు. ఒక ఆయననేమో 2 సార్లు అయితే నేనే ముఖ్యమంత్రి అంటాడు. దేశం వల్ల మాట్లాడుతుండు. ఎవరెవరు పర్ఫెక్ట్ లేరు. అంటే మనం 10 ఏళ్లలో ఈయన బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము, గ్యాస్ అంటున్నారు, అన్ని పథకాల గురించి చెప్పుకుంటారు. ఇవన్నీ అందుతున్నాయా మరి? గ్యాస్ యాడుంది? గ్యాస్ లేదు. మీరు అన్నట్ల కరెంట్ బిల్ అంటున్నారు. కరెంట్ బిల్ ఎవరికి వస్తున్నది? 200 యూనిట్లు అంటారు. 200 యూనిట్ తర్వాత డబల్ రేట్లు కొట్టి ఇష్టం వచ్చినట్లు వేస్తున్నాడు. ఇంకేమవుతుంది నాకు అర్థం కాదు. అందరికీ ఏం లేదు. విద్యార్థులకు 5 లక్షలు ఇస్తా చదువుకుని కానీ విద్యాకాను కంటివి ఏడున్నది, స్కూటీ లాంటివి ఏడుండయి, ఏముండదు. ఆటో డ్రైవర్లకు 12,000 లాంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటే నువ్వు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు అంతే. నువ్వు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో 5,000 ఉద్యోగాలే నువ్వు ఇచ్చినాయి. మొత్తం గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలే నువ్వు ఇచ్చిన 5,000 టీచర్ ఉద్యోగాలే. నువ్వు పొడిచింది ఏమీ లేదు. 2 లక్షలు లేవు, 50 లక్షలు లేవు. అంటే మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు? 100కు 100% బీఆర్ఎస్ గవర్నమెంటే కావాలనుకుంటుంది ప్రతి ఒక్కరు. నేనొక్కనని కాదు, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ఏ వస్తుంది అంటారు. ఇక నువ్వు అన్ని తట్టబడి చదువుకొని ఆయన ఓడమే, ఇంకేం లేదు.